ఓకే గైస్ హాయ్, ఎలా ఉన్నారు? నేను బుజ్జి పానీయం. వెల్కమ్ బ్యాక్ టు శ్రీ మూన్లైట్ టారోట్స్. ఈరోజు లవ్ ఒరాకిల్స్ మీ పర్సన్ నుంచి ఏం లవ్ మెసేజెస్ వచ్చాయో చూద్దాం అనుకున్నాను. సో చూసేద్దాం మనం. ఓకే, నేను ఆల్రెడీ కార్డ్స్ని షఫిల్ చేసుకున్నాను. ఈ వీడియో మీ ముందుకు వచ్చుంటే ఈ లవ్ మెసేజెస్ మీకని అర్థం. యూనివర్స్ నుంచి మీకు మీరు అనుకుని ఉండొచ్చు బిఫోర్ ఏమనుకుంటున్నారు మా పర్సన్ ఏంటి అని అనుకుని ఉంటే ఈ వీడియో మీకు వచ్చుంటే యూనివర్స్ నుంచి ఇది ఒక సైన్ అని కూడా చెప్పచ్చు. ఓకే, సో నేను ఆల్రెడీ కార్డ్స్ని షఫిల్ చేసి ఉంచాను. ఏం లవ్ మెసేజెస్ వచ్చాయో చూద్దాం. వావ్, సి ఇట్ ఈస్ డార్క్ వితౌట్ యూ. మీ పర్సన్కి మీరు లేకుండా అంతా నెగిటివిటీలోకి ఉన్నట్టు, డార్క్ మోడ్లో ఉన్నట్టుగా అనిపిస్తూ ఉందంట. ఐ కాంట్ ఎక్స్ప్రెస్ మై సెల్ఫ్. మీ పర్సన్ ఇప్పుడు తన గురించి ఏమీ చెప్పలేడంట మీకు. డ్రామా, డ్రామా అంట. ఐ విష్ టు బీ లైక్ యూ. మేబీ మీరు కైండ్ హార్టెడ్ పర్సన్ అయి ఉండొచ్చు. మీ పర్సన్ ఎన్ని తప్పులు చేస్తున్నా మీకు క్షమించే గుణం మీకు ఉండొచ్చు. మీ పర్సన్ మీలాగా ఉండలేకపోతున్నాడు అని తను అనుకుంటూ ఉన్నాడు. ఓకే, ఉండాలి అనుకుంటున్నాడు, మీలాగా ఉండాలని. ఓకే, ఐఎమ్ బెటర్ విత్ మై మైండ్ దెన్ మై హార్ట్. ఇక్కడ మీ పర్సన్ తన మైండ్ చెప్పేదానికన్నా తన మనసు చెప్పిన దానికన్నా మైండ్ చెప్పేది వినాలనుకుంటూ ఉన్నాడంట. ఓకే, ద ప్యాషన్ ఈజ్ టూ మచ్. మీరంటే ఇష్టం, లస్ట్, ప్యాషన్ అనేది ఇంకా ఉంది, పోలేదు. ఐ కాంట్ ప్రామిస్ యూ ఎనీథింగ్. మేబీ మీ పర్సన్ మీ గురించి వచ్చిన, లేదా స్టిల్ మీ పర్సన్ మీతో ఆల్రెడీ ఉన్న, తను ఫుల్ కమిట్మెంట్ కానీ ప్రాపర్ ఒక మాట కానీ కమిట్మెంట్ అనేది మీకు ఇవ్వలేడు అని అంటూ ఉన్నారు. యు ఆర్ సో డిఫరెంట్ ఫ్రమ్ ఎవ్రీ వన్ అరౌండ్ మీ. ఇక్కడ మీ పర్సన్ చుట్టూ ఉన్న వ్యక్తులందరికల్లా మీరు డిఫరెంట్ పర్సన్ అని అయితే తను అనుకుంటూ ఉన్నాడు. లాస్ట్ కార్డ్, ఐ వాంట్ అవుట్. ఐ వాంట్ అవుట్ అంటే ఒకటి ఇది రెండు. ఇప్పుడు ప్రజెంట్ ఉన్న నెగిటివ్ దాంట్లో నుంచి బయటకు రావాలని అనుకుంటూ ఉండొచ్చు. ఆహా, లాస్ట్ కార్డ్ చూడండి, ఇది ఎలా వచ్చిందా. ఓకే, ఇదైతే డిజైర్ అని చెప్పొచ్చు. మీకు ఈ డిజైర్ మీ పర్సన్ గురించి ఉండొచ్చు. మీ పర్సన్కి కూడా ఆబ్వియస్లీ ఈ డిజైర్ అనేది ఉంది. ఎందుకంటే మీ పైన మీ పర్సన్కి ప్యాషనేట్ ఎనర్జీ